స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలంగాణలో హిందువులు జరుపుకునే గొప్ప పండుగ దసరా పండుగ. దసరా పండుగ సందర్భంగా కరీంనగర్ నగరం రామ్నగర్లో మార్క్ఫిల్లో 2012 సంవత్సరం నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన యువత ఒక కమిటీగా ఏర్పడి పూర్తిగా ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వాడ యువత, పెద్ద మనుషులు, మహిళలు అందరూ కూడా కలుపుకొని మార్క్ఫెల్లో మరి జంబి పూజ, దాంతోపాటు మరి ఇక్కడ రావణ దావన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 14 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఇది 15వ సంవత్సరం. ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటరు బోనాల శ్రీకాంత్ గారిని పిలుచుకొని వారిని ముందు పెట్టి మరి చేస్తున్న కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అక్కడ ఏర్పాట్లు చేస్తుంటే తాళం వేసారు. ఎంత భయంకరం అంటే అసలు మనం ఏం పాలనలో ఉన్నాం? ఒక గొప్ప హిందువులు జరుపుకునే పండుగను కూడా అడ్డుకుంటున్నారంటే అసలు వీళ్ళ దృష్టి ఏముంది? కాంగ్రెస్ నాయకులది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ గెలవరు కూడా. ఈ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు 0 వాళ్ళు, అయినా బుద్ధి రాలే. ఇక్కడ ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, అయినా బుద్ధి రాలే వాళ్ళకు. ఇక్కడ గొప్పగా మరి అంత యువత బ్రహ్మాండంగా జరుగుతున్న మార్క్ఫీల్డ్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, మరి ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. తప్పకుండా అందరు ఇది అఫీషియల్ కార్యక్రమం కాదు, ప్రైవేట్ కార్యక్రమం అయినా యువత జరుపుకున్న ప్రోగ్రామ్ను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్న కొందరు పెద్దలు దీనికి తాళం వేపించడం జరిగింది. మేము మార్క్ఫీల్డ్ వారిని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ఒత్తిడి చేస్తున్నారు నాయకులను. మరి కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు మరొకసారి కళ్ళు తెరవండి. మీరు ఇచ్చిన హామీలను మొదలు 6 గ్యారెంటీలు నెరవేర్చేందుకు సమయం కేటాయించండి. కానీ ఇట్లా పండుగలు జరుపుకునే యువతను అడ్డుకోవాలని చూస్తే ఖబర్దార్. ఇక్కడ ఉన్న యువత ఊకుండదు. తప్పకుండా దీనికి దాదాపు 15-20 డివిజన్ల నుంచి వేలాది మంది మరి దసరా నాడు ఇక్కడికి తరలిస్తారు. తప్పకుండా మీరు తాళం వేసున్న ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి దసరా నాడు తాళం బలగొట్టి లోపలికి పోయి ఇక్కడ జరిగే కార్యక్రమం తప్పకుండా కార్యక్రమం జరుగుతుంది. ఎవరు అడ్డుకున్నా, వాళ్ళు ఇక్కడ ఎంత పోలీస్ ఫోర్స్ చెప్పినా ప్రజలు పెద్ద ఎత్తున వేలాది మంది తరలి వచ్చి కరీంనగర్లో ఉన్న పెద్ద యువత తరలి వచ్చి ఈ గేటు తీసి లోపలికి వెళ్ళి అక్కడ జమ్మి పూజ కానీ దాంతోపాటు రావణ దావన కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహిస్తారని బీఆర్ఎస్ పార్టీ ఆ యువత మా దృష్టికి తీసుకురాగానే మేము మరి ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ గారు ముంగటుండి దాదాపు వారు గెలిచినప్పటి నుంచి కూడా అంతకుముందు వారు పోటీ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమం చేస్తుండ్రు. మరి ఎందుకు అడ్డుకుంటారు? బహిరంగంగా మీరు చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కలెక్టర్ గారిని కలుస్తాం, సిపి గారిని కలుస్తాం. ఇది సెన్సిటివ్ ఇష్యూను దీన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలనే ఆలోచనతో మరి ఇలా కాంగ్రెస్ నాయకత్వం ఉంది. కాబట్టి వెంటనే మరి కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి ఎండి గారికి చెప్పి యథావిధిగా ఈ రామ్నగర్ ప్రాంతానికి సంబంధించిన యువత ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. వెంటనే ఆ కార్యక్రమాన్ని జరిపియకపోతే ప్రజలే జరుపుకుంటారు. ఈ దసరా నాడు ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిచ్చి మరి ఆ గేటును బద్దలు కొట్టి లోపలికి పోయి మరి కార్యక్రమాన్ని జరుపుకుంటారని చెప్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ అధిష్టానానికి బీఆర్ఎస్ పక్షాన హెచ్చరిస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారికి, సిపి గారికి ఈ సాయంత్రం లోపల మీరు ఆర్డర్ ఇవ్వాలి. పాత ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథావిధిగా కార్యక్రమం చేసుకోండి. మీకు రాబోతే అయితే రండి. ఇలా వినాయకులు, అమ్మవార్లు కరీంనగర్లో కొన్ని వందలాది పెట్టిర్రు. మరి అక్కడ వాళ్ళు ఇష్టం ఉన్న నాయకులను పిలుచుకుంటారు. ఇష్టానుసారంగా అంటే వాళ్ళు ప్రైవేటు కార్యక్రమం మరి ఇలా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకుండా రమ్మని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా అడిగినాం మేము, ఏమైనా మీరు వీళ్ళలే అంటే మంత్రి గారికి పిలుచుకుంటాం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని పిలుచుకుంటాం, ఎంపీ గారిని పిలుచుకుంటాం, అందరిని కూడా పిలుచుకొని కార్యక్రమం చేస్తున్నాం. ఇది పార్టీలకు అతీతంగా ఉన్న కార్యక్రమం. ఇలా యువత పెద్ద ఎత్తున అక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్న ప్రాంత మాజీ కార్పొరేటర్ కూడా అందరు ఇన్వాల్వ్ కావాలని ఈ రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు పెట్టి వెల్కమ్, స్వాగతం చెప్తుంటే మరి ఇలా కాంగ్రెస్ పెద్దలు కావాలని కక్షపూర్తికంగా ఇక్కడ వీళ్ళు చేయొద్దు అనే ఉద్దేశంతో
మరి వాళ్ళు ఇక్కడ కార్యక్రమాన్ని మరి అడ్డుకుంటున్నారు కాబట్టి వెంటనే సాయంత్రం లోపల మరి కలెక్టర్ గారికి సిపి గారు వెంటనే మీరు స్పందించాలి. వాళ్ళు ఒత్తిడి వల్ల ఆగద్దు. పెద్ద ఎత్తున వేలాది మంది యువత తరలిచ్చి మరి ఇక్కడ ఇవాళ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా జిల్లా కలెక్టర్ మీద మరి సిపి గారి మీద ఉందని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ కాంగ్రెస్ పెద్దలను ఇక్కడి వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇక్కడి హిందువుల పండుగలు అడ్డుకుంటే మీరు భూస్వామితం అవుతారు. మొత్తం ఇక్కడ కరీంనగర్ నగరంలో కనుమరుగవుతారని హెచ్చరిస్తున్నాం. ప్రజలు ఎలా ఇక్కడ వేలాది మంది 15 ఏళ్ళ నుంచి కార్యక్రమానికి వస్తారు. ప్రజలు ఊకుంటారు. ప్రజలు గొప్పగా చేసుకునే కార్యక్రమం. మరి ఈ గొప్ప చేసుకునే కార్యక్రమంలో యువత మహిళలు పెద్ద ఎత్తున దీనిలో ఎవరో నాయకులు వచ్చి తీయవలసిన అవసరం లేదు. యువకులు మహిళలే పెద్ద ఎత్తున వచ్చి గేటును బద్దలు కొట్టుకొని లోపలికి. ప్రభుత్వం అంటే వాళ్ళు ప్రజలే ప్రభుత్వం. ఇది ప్రజల ఆస్తి. ప్రభుత్వం అంటే సపరేట్ ఏముండదు. ప్రజల ఆస్తే కాబట్టి ఆ ప్రజలు చేసుకునే కార్యక్రమాన్ని ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పెద్ద ఎత్తున తీసి లోపలికి పోయి మరి వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎవరు అడ్డుకున్నా నిర్వహించడం మాత్రం ఆగదని హెచ్చరిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.